హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఇలాగా బెడ్‌కి ఒక కవర్ తీసుకున్నామండి. దానికి ఇలా ఎలాస్టిక్ కూడా వచ్చిందనమాట. మొత్తం సైడ్‌కంతా. చూడండి. బిస్కెట్ కలర్ అనమాట ఇది. చూడండి గోల్డ్ కలరు. ఇలాగా బెడ్ అయితే ఇది తీసుకున్నామండి గ్రే కలరు. చూడండి దానిపైకి ఇది కవర్ అన్నట్టు తీసుకున్నాము. కాకపోతే ఇది బానే ఉందండి. క్లాత్ వైస్‌గా అయినా చూడండి అలా స్మూత్‌గా ఉంది. సైడ్‌కేమో ఇలా వచ్చేసిందనమాట. మొత్తం సైడ్‌కొచ్చేసి ఎలాస్టిక్ వచ్చేసింది. ప్లెయిన్ క్లాత్ వచ్చింది. మధ్యలో వచ్చేసి బాగా స్మూత్‌గా వచ్చింది. బ్యాక్ సైడ్ ఇలా కవర్ లాగా వచ్చేసిందనమాట. వాటర్ పడినా ప్రాబ్లమ్ అవ్వకూడదని ఈ బెడ్‌కని తీసుకున్నాము. బట్ బెడ్‌కి మాత్రం లూజ్ అయిపోతా ఉందనమాట. అదొచ్చేసి ఇక్కడేమో బెడ్ తీసి పక్కన వేసేసాం, మా పాత బెడ్డు. ఈ బెడ్ అయితే వేసాం గానీ ఇంకా కాట్ ఏమో పెద్దగా ఉంది, బెడ్ ఏమో ఇంకా చిన్నగా ఉంది. చూడండి 4 ఫింగర్స్ పడుతున్నాయి మధ్యలో. ఇలాగ గ్యాప్ వచ్చేసింది అనమాట. ఫుల్గా లేదనమాట, పాత బెడ్ లాగా కొంచెం గ్యాప్ వచ్చేసింది. చూడండి అది మూవ్ అవుతుంది అనమాట అటు ఇటు. ఇలా గ్యాప్ వచ్చినప్పుడు బాగుండదు కదా, డస్ట్ అంతా కూడా పడుతుంది, మూవ్ అవుతుంది. చూడడానికైతే బాగుందండి, మంచిగానే ఉంది. బట్ ఫిట్ అవ్వలేదు అనమాట, బెడ్కు కరెక్ట్ ఫిట్టింగ్ రాలేదు. చూడండి ఇటువైపు ఏమో ఒక ఫింగర్ కంటే కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. పొడవు వచ్చేసి 4 ఫింగర్స్ గ్యాప్ వచ్చేస్తుంది. వెడల్పు ఏమో ఒక ఫింగర్ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట గ్యాప్. చూడండి ఇలా ఉన్న కష్టం కదండి, కంఫర్ట్గా ఉండదు అనమాట. మూవ్ అవుతూ ఉంటుంది అటు ఇటు బెడ్ అయితే. పిల్లలు ఉన్నారు కదండి, ఇంకా బాగుండదు కదా అలాగా. చూడండి ఇదేమో బాగా సరిపోయేలాగా అన్ని తీసి ఇలా మెస్ చేసేసాము. ఇప్పుడు మళ్ళీ ఇంకా అదొక పని అయిపోయింది నాకు. సర్దుకోవాలి, మళ్ళీ తీసి పాత బెడ్ వేసేయాలి. అలాగే ఇంకో హాట్ బాక్స్ కూడా తీసుకున్నాం అనమాట, మిల్టన్ది. ఇదేమో బాగానే ఉందండి చూడ్డానికి. చూడండి అంత బాగానే ఉంది. బట్ దీంట్లో కూడా ఒక మిస్టేక్ అయిందనమాట, ఆర్డర్ వచ్చేటప్పుడే అయింది. చూడండి ఇటు హ్యాండిల్స్ పట్టుకుంటాం కదా హ్యాంగింగ్స్ లాగా, ఇటువైపుదేమో పగిలిపోయిందనమాట. ఓపెన్ చేసి చూడంగానే ఇలా పగిలి ఉందనమాట. ఇంకేం చేస్తాం. చూడండి అలాగా మళ్ళీ మనం అలా యూజ్ చేసుకోలేం కదండి. అది ఆర్డర్లో తీసుకొచ్చేటప్పుడే ఎక్కడో పడేసినట్టున్నారు. ఇంకా అలా ఓపెన్ చేయగానే ఇలా పగిలిపోయి ఉందనమాట. ఇంకా అలాగానే మేము హాట్ బాక్స్, బెడ్ కవర్ అన్నీ రిటర్న్ పెట్టేసేయాలి. ఇంత ఇదిగా అవుతుంది అనుకోలేదండి. అన్నీ వచ్చాయి కానీ అన్నీ అలాగైపోయాయి అన్నమాట. ఎలానో అనిపించేసింది. అయితే ఇదైనా స్ట్రాంగ్గానే ఉందండి, హాట్ బాక్స్ అయినా. కాకపోతే అదొక్కటి బ్రేక్ అయింది. ఇంకా అలాగే బెడ్ కూడా బాగుంది, అంటే బాగానే స్టిఫ్గా మంచిగా ఉంది. కలర్ కూడా బాగుంది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ అలా అయినాయి. అలాగే బెడ్ కవర్ కూడా బాగానే ఉంది, బట్ ఫిట్ అవ్వట్లేదు. ఇంకా చూడాలి ఫైనల్గా వచ్చేసి ఇది ఒక్కటి ఉంది పైది. ఇంకా అదొక్కటి చూద్దాం అసలు ఇవి ఎలా వచ్చాయి అంటే. నాకైతే భయం వేస్తుందండి చూడాలన్నా కూడా. చాలా సార్లు మేము ఆర్డర్ చేసాం కానీ బాగానే వచ్చాయి. బట్ ఇప్పుడైనా అవి క్లాత్ వైజ్ అంతా బాగానే ఉన్నాయి, బట్ ఫిట్ అవ్వట్లేదు. అదొకటే మిస్టేక్ అండి. ఒక్కొక్కసారి ఇంకా తప్పదు కదా, అలా అవుతూ ఉంటాయి. ఇది కూడా మిల్టన్ కంపెనీ ఉంటే తీసుకున్నామండి, వాటర్ బాటిల్స్. చూడండి ఇలా ఉందన్నమాట. ఓకే పర్లేదు, స్ట్రాంగ్గానే ఉంది.
ఇది వరకు మేము ఇంకో సెట్ కూడా తెప్పించాము 3 మంత్స్ బ్యాక్ బాగానే ఉండింది. ఇంకా సేమ్ అవే తెప్పించాడనమాట. చూడండి బాగున్నాయి, ఇవైతే క్వాలిటీ బాగుంది. 3 వరకు అయితే ఏం అవ్వలేదు, ఇది కూడా ఏం అవ్వలేదు, బాగానే ఉంది. ఇంకొకటి ఉంది చూడండి, ఇది కూడా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం అయితే కాలేదు. ఒక్కొక్కసారి తప్పదు మరి, కాకపోతే అట్టర్ ఫ్లాప్ అయిన ఆర్డర్ అనిపించేసింది. ఇంకా బాటిల్స్ అయితే బాగానే ఉన్నాయి, ఇంక ఇవేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇంకా బెడ్ కవరు హాట్ బాక్స్ రిటర్న్ పెట్టేసేయడమేనండి. ఇంకా తప్పదు ఒక్కొక్కసారి అయితే. చాలాసార్లు బాగానే వచ్చాయండి, మళ్ళీ వరస్ట్ ఏం కాదు. బాటిల్స్ అయితే పర్లేదండి, ఇంకా 3 అయితే రిటర్న్ పెట్టేసుకోవడమే. అంతేనండి ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.